నెట్వర్క్ ఉందండి. నాకు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్‌సీపీకి కానీ, జనసేనకి కానీ ఏ విధమైతే క్యాడర్ ఉందో, అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాకు ఫౌండేషన్ క్యాడర్ కంప్లీట్‌గా ఉంది సార్ అది. నాకు చాలా బలమైన కాంక్రీట్ క్యాడర్ ఉంది నాకది. ఆ విషయాన్నయితే నేను ఒప్పుకుంటాను సార్. అస్సలు నేను మాట్లాడను సార్ దీని మీద. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆదేశించకుండా దీని మీద మాట్లాడే హక్కు నాకు లేదు. అందువల్ల నేను దీని గురించి మాట్లాడలేను సార్. అది విషయం. నేను తప్పనిసరిగాను సార్. నాకు అంటే నేను పార్టీ ఆదేశిస్తే నేను చెయ్యను అని చెప్పే ధోరణైతే లేదు సార్. ఎందుకనంటే రాజకీయ లబ్ధి ప్రజలకి చేరుకోవాలి అనే భావనతో అయితే నేనున్నాను. రేపొద్దున పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలో పనిచేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే నాకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు నేను మాట్లాడుతున్నాను. తమిళ్ కూడా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. కన్నడ కూడా నేర్చుకుంటాను. అలాగే మలయాళం కూడా నేర్చుకుంటాను. నేను ట్రాన్స్‌లేషన్ కూడా అడిగాను ఎవరైనా ట్రాన్స్‌లేటర్ చుట్టూ దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పాను నేనది. నేను ఈ భాష కూడా నేర్చుకుంటాను. పార్టీ ఏ స్థాయిలో నన్ను పనిచేయమంటే ఆ స్థాయిలో పనిచేయగలిగే సమర్థత నాకుందండి. ఎలా అంటే ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎలా నిర్ణయించినా కానీ నేను సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఏ స్థాయిలో అయినా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విషయాన్ని నేను అందరి ముందు చెప్పాను ఒకసారి. ఇది పార్టీ ఆదేశిస్తే ఇది చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి జర్నలిస్టులు అపోహపడుతుంటారు. గవాల్ని ఏదో రాసేస్తుంటారు. అందుకే నేను చాలా క్లారిటీ చెప్తాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రవర్తిస్తానే తప్ప నాకంటూ సొంత ఆలోచనతో ముందుకెళ్ళే అయితే లేదు. పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలోనైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను సార్.